అందరికీ నమస్తే అండి. మా లక్ష్మీ శారీస్‌లో 67 సంవత్సరాల నుంచి మేము చేసే ఆ శారీసు ప్రెస్సింగ్ విధానం, నేవిచ్చే విధానంలో ఎట్టా అసలు పూర్వం నుంచి చేనేతకి కావాల్సినయన్నీ ఎట్టా చేస్తాము, చీరని ఎట్టా ప్రెస్ చేస్తాము. చీర ప్రెస్ చేయటం అంటే అసలు ఇస్త్రీ కన్నా చాలా టాప్‌కొచ్చిద్ది. ఆ ప్రెస్ చేసే విధానం చూపిస్తాను. దీనికి చాలా చరిత్ర ఉందండి. దాదాపు మా 4 ఫాదర్స్ నుంచి ఉంది ఇది. 70 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. ఇది ప్రెస్ అంటారు చేనేతను. ఈ చేనేతలు ప్రెస్ పెట్టే విధానం గాని, మిగతా అన్నీ గూడా ఇప్పుడు మిషనరీ అంతా వచ్చేసి చాలా దరిద్రంగా ఉంది మేడం. మేము మటుకు పాత పద్ధతులను ఇప్పటికి గూడా అనుసరిస్తున్నాము. పూర్వం నుంచి మా తాతలు ఏమి నేర్పించారో అదే ఫాలో అవుతున్నాం మా లక్ష్మీ శారీసు. దాన్ని ఇప్పుడు ప్రెస్ పెట్టే విధానం ఎట్టుందో నేను చూపిస్తానమ్మా. ఇదిగో ఒక్కొక్క చీరని ముందు ఫోల్డింగ్ చేసుకుంటాము. నీట్‌గా ఇదిగో ఇట్లా పెట్టేసుకొని, నెక్స్ట్ ఇదిగో దానికి సంబంధించిన ఇంకొక ఉంటది. ఇదంతా గూడా ప్రెస్సింగ్ చేసే విధానం అంటారు. ఇదిగోమ్మా నెక్స్ట్ ఇంకో మోడు. ఓకేనా? చెస్ పెట్టే విధానం. దీన్నేంటంటే మేము ఖచ్చితంగా దీని టైమ్ మెయింటైన్ గూడా చేస్తాం మేడం. ఇది 12 గంటలు పట్టిద్ది. ఇట్లా 12 గంటలు పెడతాం ఒక్కొక్క బ్యాచీనొచ్చేసి. ఒక్కొక్క బ్యాచ్‌కొచ్చేసి 20, 20 చీరలు ముందు చీర మగ్గం దగ్గర నుంచి రాంగాల్నే ఫోల్డింగ్ చేసేసి నీట్‌గా ఏసేసి, ఇదిగో 20 చీరలు అట్లా రెడీ అవ్వంగాల్నే ఇదిగో ఇట్లా ప్రెస్ చేస్తాం.